హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. నల్ల చెరువు సమీపంలోని ఆక్రమణలను కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. తెల్లవారుజామున అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంది. ఇందులో బఫర్ జోన్, FTL కలిపి 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. LTF లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. హైడ్రా నోటీసులు ఇచ్చిన వాటిలో 16 షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు. ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. మరోవైపు అమీన్పూర్ పటేల్ గూడలోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతోంది. 23 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు, నిర్మాణ దశలో ఉన్న ఒక హాస్పిటల్ను కూల్చివేయనుంది హైడ్రా. మొత్తం 30 విల్లాలు అక్రమంగా నిర్మించారు. 2 విల్లాల్లో జనం ఉంటోన్న విల్లాలకు కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. మిగతా 28 విల్లాలను కూల్చివేయనున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. నల్ల చెరువు సమీపంలోని ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. తెల్లవారుజామున అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంది. అందులో బఫర్ జోన్, FTL కలిపి 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు అధికారులు. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. LTF లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇప్పుడు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా నోటీసులు ఇచ్చిన వాటిలో 16 షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు. ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అక్రమార్కులంతా కూడా అక్కడ షెడ్లను నిర్మాణం చేశారు. తాత్కాలికంగా వాళ్ళు ఇక కూకట్పల్లిలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవి అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, కొంత గ్యాప్ ఇచ్చినట్టు కనిపించిన హైడ్రా ఈ రోజు ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఇటు కూకట్పల్లితో పాటు అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. కూకట్పల్లిలో నల్ల చెరువును ఆక్రమించి వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, అదేవిధంగా షెడ్లను వీటన్నిటిని కూల్చివేస్తుంది. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలుగా ఉంది. అయితే ప్రస్తుతం 7 ఎకరాల వరకు కబ్జా అయినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటు కూకట్పల్లి ప్రాంత వాసుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందులోనూ హైడ్రా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎంత మేర కబ్జా అయ్యాయి అనేది కూడా సర్వే చేసింది. కాబట్టి నల్ల చెరువు పైన కూడా ఒక డ్రోన్తో మొత్తం సర్వే చేపట్టింది. FTL ఎంతవరకు ఉంది, బఫర్ జోన్ ఎంతవరకు ఉంది, అసలు మొత్తం చెరువు విస్తీర్ణం ఎంతవరకు ఉందని చెప్పి హైడ్రా అధికారులు సర్వే చేపట్టినప్పుడు ఇక్కడ 7 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసినట్లుగా గుర్తించారు. అందులో శిఖంతో పాటు FTL అదేవిధంగా బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ 16 వరకు షెడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారు. కొన్ని గోదాంల మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక షెడ్ను పూర్తిగా నిలమట్టం చేస్తున్నారు హైడ్రా సిబ్బంది. వీటికి గతంలో కూడా నోటీసులు సర్వ్ చేశారు. తాజాగా కూడా కొన్ని రోజుల క్రితం నోటీసులు ఇచ్చి మొత్తం ఖాళీ చేయమని చెప్పి ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ను కూడా ఖాళీ చేయాలని చెప్పి సూచించారు. అయినా వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అంటూ డిలే చేస్తూ వచ్చారు.
ఈరోజు తెల్లవారుజామునే హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా మా దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయని చెప్పి హైడ్రా అధికారులకు సూచించారు. కానీ అది శిఖం ల్యాండ్ అయినా లేకపోతే ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా మీ దగ్గర పట్టా పుస్తకాలు ఉన్నా సరే అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు, ఆ పట్టా ఉన్నా సరే నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి హైడ్రా అధికారులు సూచించారు. మెటీరియల్ను ఖాళీ చేయడానికి కూడా కొంత టైం ఇచ్చారు. అయినా సరే వాళ్ళు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు తప్ప మెటీరియల్ను కూడా ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుతం షెడ్లో మెటీరియల్ ఉండగానే మొత్తం కూల్చివేస్తున్నారు, మొత్తం నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఒక నిర్మాణాన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి షెడ్ను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం మరొక షెడ్, మొత్తం ఈ 7 ఎకరాల్లో 16 వరకు షెడ్లను నిర్మించారు. మరొక అపార్ట్మెంట్ నిర్మిస్తూ ఉన్నారు, అది G+3. మరొక వైపు ఆల్రెడీ ఇంకొక అపార్ట్మెంట్ పూర్తిగా నిర్మాణమై అందులో కొంతమంది నివాసం కూడా ఉంటున్నారు. దానికి కేవలం నోటీస్ మాత్రమే ఇచ్చి వదిలేశారు, దాన్ని మాత్రం కూల్చివేయట్లేదు. కానీ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యాపార సముదాయాలు అవచ్చు, లేకపోతే గోదాంల మాదిరిగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు అవచ్చు, వీటన్నిటిని ఈరోజు హైడ్రా కూల్చివేయనుంది. తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకున్నారు. గతంలో కొన్ని రోజుల క్రితం మాదాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్పి కూడా భావించారు. ఉదయం హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకున్నటువంటి టైంలో కూడా వ్యాపారస్తులు కొందరు, అక్రమార్కులు కొందరు చేరుకొని హైడ్రా విధులకు ఆటంకం కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు. కొన్ని పేపర్స్, కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి మా దగ్గర పట్టా కాగితాలు ఉన్నాయని చెప్పి వాగ్వాదానికి దిగడంతో మరింత పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ పెంచారు. ఎవరిని అనుమతించట్లేదు. కేవలం ఎవరైనా షెడ్స్ ఇంకా కూల్చివేయడానికి సమయం ఉందని భావిస్తూ ఉన్నారో అందులో ఉన్నటువంటి మెటీరియల్ను ఖాళీ చేయడానికి సమయం ఇచ్చారు, వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని స్థానికులను కూడా ఇటువైపుగా అనుమతించట్లేదు. కొద్ది దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే మాదాపూర్లో కూల్చివేస్తున్నటువంటి టైంలో పెద్ద ఎత్తున జనాలు గ్యాదర్ అవ్వడం, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఇలాంటి చిన్న చిన్న ఘటనలు చోటు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంతో పాటు అమీన్పూర్లో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు వెలిశాయి. అమీన్పూర్లో దాదాపు 30 విల్లాల వరకు నిర్మించారు. అందులో 28 విల్లాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మరొక 2 విల్లాలు పూర్తిగా నిర్మాణం అయిపోయి అందులో జనాలు నివాసం ఉంటున్నారు. కాబట్టి ఆ 2 విల్లాలకు మాత్రం నోటీస్ ఇచ్చి వదిలేసినప్పటికీ 28 విల్లాలను అమీన్పూర్లో కూల్చివేయబోతున్నారు. పటేల్గూడలో ఈ నిర్మాణాలు వెలిశాయి. మరోవైపు ఒక హాస్పిటల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ హాస్పిటల్ను కూడా కూల్చివేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రా సిబ్బంది భారీ మెషినరీతో అక్కడికి చేరుకున్నారు. ఒక 2 టీమ్స్ వరకు అక్కడికి చేరుకొని ఉంది. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసినటువంటి కొన్ని దాదాపు 8 వరకు అపార్ట్మెంట్లను కూడా గుర్తించారు. ఆ 8 అపార్ట్మెంట్లు, అదేవిధంగా 28 విల్లాలు, ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా ఈరోజు కూల్చివేయబోతున్నారు. ఈరోజు ఒక్కసారిగా హైడ్రా దూకుడు పెంచి అటు కూకట్పల్లితో పాటు అమీన్పూర్లో ఒకే టైంలో తెల్లవారుజాము నుంచే ఈ కూల్చివేతలు ప్రారంభించారు. ప్రస్తుతానికైతే కూకట్పల్లిలో ఒక ప్రశాంత వాతావరణంలోనే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యాపారస్తులకు కూడా తెలుసు ఇవన్నీ అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి వ్యాపార సముదాయాలని చెప్పి గతంలోనే నోటీసులు కూడా అందుకున్నారు. నోటీసులను కూడా నిర్లక్ష్యం చేశారు. హైడ్రా అధికారులు నిన్న కూడా చెప్పారు రేపు మేము కూల్చివేస్తామని చెప్పి. ఈ రోజు కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా భావించారు. కాబట్టి ఈరోజు ఎలాంటి ఇక్కడ చెదురుమదురు ఘటనలు అయితే జరగట్లేదు, ఎవరు అడ్డుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ప్రశాంత వాతావరణంలోనే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రవి. ఇది ఇవాళ దూకుడుగా ముందుకు వెళ్తోంది. మాదాపూర్లో కూల్చివేతల తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన హైడ్రా ఇవాళ కూకట్పల్లి అలాగే అమీన్పూర్లో కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా నిర్మించిన ఆక్రమణదారుల ఇళ్లను, భవనాలను కూల్చివేస్తోంది. ఇంకా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయాన్నే ఇవాళ తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందితో, జేసీబీలతో అక్కడికి చేరుకుంది హైడ్రా. కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. మాదాపూర్లో అక్రమ కట్టడాలకు సంబంధించి ముందుగానే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది.